ఇందుకు ముందు జ్యోతిష్యాన్ని కేవలం శుభం, అశుభం, మంచి చెడు చెప్పే పద్ధతిగా చూడడమే సాధారణం. కాని హైదరాబాద్కు చెందిన ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ మంథా సూర్యనారాయణ శర్మగారు ఈ పురాతన శాస్త్రాన్ని ఒక శాస్త్రీయ అధ్యయనంగా చూడాలని ప్రజలకు సందేశం ఇస్తున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం గ్రహాల స్థానాలు, వాటి చలనాలు మన జీవితాలపై ప్రభావం చూపుతాయి. వాతావరణ శాస్త్రవేత్తలు డేటా ఆధారంగా వాతావరణాన్ని అంచనా వేయగలిగినట్లే జ్యోతిష్యంలో గ్రహగతుల ఆధారంగా మన భవిష్యత్తు ధోరణులను అంచనా వేయవచ్చు. ఆయన ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జాతక చక్ర విశ్లేషణ ద్వారా వ్యక్తి జీవితంలో వచ్చే అవకాశాలు, సవాళ్లు ముందుగానే తెలుసుకోవచ్చు. ఇది మనకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మార్గదర్శనం చేస్తుంది. విద్యార్థుల కోసం విదేశాల్లో విద్య కొనసాగించాలనుకునేవారు బయలుదేరే ముందు జ్యోతిష్య సలహా తీసుకుంటే వారికి మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన సూచిస్తున్నారు. జ్యోతిష్యాన్ని విజ్ఞానపూర్వకంగా అధ్యయనం చేస్తే మనం ఎప్పుడు ఏం మొదలు పెట్టాలి, ప్రారంభించాలో తెలుసుకోవచ్చు. ఏ రంగంలో విజయం సాధించవచ్చో గుర్తించవచ్చు. మరియు అనవసరమైన నష్టాలను, ఇబ్బందులను నివారించవచ్చు. ఇంతటితో ఆగకుండా ప్రభుత్వ నాయకుల జాతకాలను విశ్లేషించి ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో కూడా జ్యోతిష్యం ఉపయుక్తంగా మారుతుందని చెప్పారు. సారాంశంగా చెప్పాలంటే జ్యోతిష్యం ఒక కల్పిత శాస్త్రం కాదు, ఇది మన జీవితాన్ని మెరుగుపరిచే ఒక శాస్త్రీయ మార్గం.